అలానే మిసేస్లో ఆర్బీఐ కొత్త రూల్స్ ప్రకారం బంగారానికి ఏ విధంగా అయితే బ్యాంకులు లోన్స్ ఇస్తూ ఉన్నాయో అదే తరహాలో వెండికి కూడా లోన్స్ ఇవ్వడానికి సిద్ధమయ్యాయి. ఆ మేరకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి ఆర్బీఐ నుంచి బ్యాంకులకి. సో ఇక నుంచి మీరు వెండి కూడా బ్యాంకులో పెట్టుకొని మీరు 2,50,000 లోపల బంగారానికి ఎలా అయితే వడ్డీ చెల్లిస్తున్నారో అంతే వడ్డీ చెల్లించవచ్చు. సో బంగారానికి సంబంధించిన నిబంధనలు ఎలా ఉన్నాయో వెండికి కూడా అలానే నిబంధనలు రాబోతున్నాయి. వెండికి హాల్ మార్క్ రాబోతుంది. గతంలో వెండికి హాల్ మార్క్ ఉండేది కాదు, వెండికి కూడా హాల్ మార్క్ ఇస్తున్నారు. సో వెండికి సంబంధించినటువంటి కొన్ని వెండికి సంబంధించినటువంటి వాటిని బ్యాంకుల్లో పెట్టేసి మీరు వితౌట్ కొలాటరల్ మీరు లోన్ తీసుకోవచ్చు. బంగారాన్ని పెట్టి ఏ విధంగా అయితే లోన్ తీసుకుంటున్నారో అదే విధంగా వెండిని కూడా పెట్టి లోన్ తీసుకోవచ్చు. మరి ఈ పరిణామం బంగారం రేటుని తగ్గిస్తుందా అని అంటే, వ్యాపారాత్మకంగా బంగారాన్ని ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెండి మీద ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు బంగారం మీద మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నారు. కారణం ఏంటి? బంగారం బ్యాంకులో పెడితే ఇమీడియట్గా డబ్బులు ఇస్తుంది కాబట్టి బంగారాన్ని కొనుగోలు చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ ఇప్పుడు వెండి కూడా బంగారం మాదిరిగా విలువైనటువంటి దానిగా గుర్తించింది ఆర్బీఐ. అలాగే బ్యాంకులు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు వెండి రేటు కూడా పెరుగుతోంది బంగారం కంటే కూడా వెండి రేటు పెరిగింది పర్సంటేజ్ ప్రకారం తీసుకుంటే. బంగారం కొన్నటువంటి వాళ్ళకన్నా వెండి కొనుగోలు చేసినటువంటి వాళ్ళకే లాభం కలిగింది కూడా. అందుకే వెండిని ఇప్పుడు బ్యాంకులు కూడా గుర్తించాయి. మీరు తీసుకెళ్లి వెండి పెడితే బ్యాంకులో మీకు లోన్లు ఈజీగా వచ్చేటువంటి మార్గదర్శకాలను ఆర్బీఐ జారీ చేసింది. బ్యాంకుల్లో మీరు ఏ బ్యాంకుకి వెళ్ళినా సరే మీరు వెండి పెట్టి లోన్ తీసుకోవచ్చు. కమర్షియల్ బ్యాంకులైనా, ఏదైనా వాణిజ్య బ్యాంకులైనా, సహకార బ్యాంకులైనా, ఏ బ్యాంకులైనా కానీ మీరు వెళ్ళి లోన్ తీసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే ఇప్పటి వరకు బంగారానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. అదే పరిమితులు వెండికి కూడా పెట్టింది. కొనుగోళ్ల విషయంలో బంగారానికి కొన్ని పరిమితులని పెట్టింది ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం. సేమ్ ఇప్పుడు వెండిని కూడా ఇప్పుడిగా ఎలా పడితే అలా కొనుక్కోవడానికి లేదు. కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. మీరు పేమెంట్ ఆన్లైన్ ఎంత చేయాలి, ఎంత కొనుగోలు చేయాలి, దానికి పరిమితులు కూడా విధించింది. సో కొనుగోళ్ల మీద పరిమితులు విధించి వెండిని బంగారం లాగా బ్యాంకులో పెట్టుకునేటువంటి వెసులుబాటు కల్పించడం అనేది ఒక శుభవార్త. బంగారానికి డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. ఎందుకనంటే బంగారం మీద పెట్టుబడి పెట్టి లాభాలను ఆర్జించాలి అని వ్యాపార కోణం నుంచి చూసేటువంటి వాళ్ళు వెండి వైపు కూడా ఇప్పుడు వెళ్ళేదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి. అయితే అంతర్జాతీయ పరిణామాలు, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, వీటి మీద బంగారం ధర ఆధారపడి ఉంటుంది. ఇంటర్నేషనల్గా ఔన్స్ బంగారం ధర కొంత తగ్గినప్పటికీ గత 3-4 రోజుల నుంచి ఇప్పుడు మళ్ళా కొంచెం స్వల్పంగా పెరుగుతూ ఉంది. సో అమాంతం పడిపోతుందేమో అనేటువంటి పరిస్థితి నుంచి ఒక 5-15% హెచ్చుతగ్గులు ఉండేలాగా ఇప్పుడు అంతర్జాతీయ నిపుణులు, ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు. సో ఇవాళ యాజ్ ఆఫ్ నో బంగారం ధర ఏంటి అనేది చూద్దాం. బంగారం వెండి ధర. సో ఇక్కడ చూడండి, హైదరాబాద్లో గోల్డ్ రేటు 25 అక్టోబరు 24 క్యారెట్ల బంగారం 125 రూపాయలు గ్రాముకు పెరిగింది. అంటే 1125 రూపాయలు తులం బంగారానికి పెరిగింది. అలాగే 22 క్యారెట్ల బంగారం 115 రూపాయలు పెరిగింది. అంటే 1150 రూపాయలు పెరిగింది తులానికి. అలాగే 18 క్యారెట్ల బంగారానికి 94 రూపాయలు పెరిగింది. సో కాబట్టి బంగారం రేటు మళ్ళీ మొన్నటి వరకు పడిపోయింది, ఇప్పుడు పెరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వరుసగా అక్టోబర్ 20 నుంచి తీసుకుంటే అక్టోబర్ 18 తగ్గింది. అక్టోబర్ 18 నుంచి వరుసగా తగ్గుతూ వచ్చింది. 18 నుంచి అక్టోబర్ 18లో 24 క్యారెట్ల బంగారం గ్రాము చూడండి 191 రూపాయలు తగ్గింది. ఆ తర్వాత 17 రూపాయలు అక్టోబర్ 20 తగ్గింది. అక్టోబర్ 21 11 రూపాయలు తగ్గింది. అక్టోబర్ 22 469 రూపాయలు తగ్గింది. అక్టోబర్ 23 81 రూపాయలు తగ్గింది. అక్టోబర్ 24 71 రూపాయలు తగ్గింది. మేలిం బంగారం ఇవాళ 125 రూపాయలు పెరిగింది. అంటే ఇక్కడ ఈ 3-4 రోజుల్లో పెరిగింది. తగ్గిందంతా ఇప్పుడు 125 రూపాయలు అంటే భారీగానే పెరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ భారీగానే పెరిగినట్టు. గత వారం రోజుల నుంచి తగ్గుతూ వస్తున్నటువంటి బంగారం మార్కెట్ ఇప్పుడు పెరిగింది వారాంతంలో. నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందో తెలీదు. సో ఇక
మనకి ఏ ఇయర్లో ఎంత ఉందనేది ఇది చూడండి, ఏ ఇయర్లో ఎంత ఉందనేది కూడా ఉంది. 30 days బ్యాక్ ఎంత, 10 days బ్యాక్ ఎంత, 2 years బ్యాక్ ఎంత అనేది కూడా ఉంది. సరే, ఆ రేట్ల కన్నా కూడా వెండి రేటు చూద్దాం మనం. వెండి ఎలా ఉంది ఎటు చూడండి. వెండి వచ్చేసి గ్రాము 170 రూపాయలు ఉంది వెండి. సో ఇక్కడ కేజీ వచ్చేసి 1,70,000 రూపాయలు ఉంది వాళ్ళ వెండి మార్కెట్. హెచ్చుతగ్గులు ఎలా ఉన్నాయి? వెండి మార్కెట్లో హెచ్చుతగ్గులు పెద్దగా ఏమి లేవు. అక్టోబర్ 24, 25 తారీఖుకి ఇంకా 4,000 రూపాయలు తగ్గింది. 4,000 ఇప్పుడు లాస్ట్ 4 days నుంచి, లాస్ట్ 1 week నుంచి భారీగా తగ్గుతూ వచ్చింది వెండి రేటు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ కేజీ 1,70,000 రూపాయలు ఉంది. గ్రామ్ వచ్చేసి 70 రూపాయలు ఉంది. గ్రామ్ 170 రూపీస్, అంటే 170 రూపాయలు గ్రాము రేట్ ఉంది. సో కాబట్టి దీన్ని మనం బ్యాంకులో పెట్టుకుని దీని విలువలో 85% లోన్ ఇస్తారు. 85% లోన్ ఇస్తారు. దాని విలువ 1,70,000 ఉంది. మీరు కేజీ వెండి తీసుకెళ్లి బ్యాంకులో పెడితే 1,70,000 ఉంది. దాంట్లో 85% ఇస్తారు. అంటే దాదాపుగా మీకు 1,20,000 అలా రావచ్చు సుమారుగా. ఇక మీరు కొన్ని కండిషన్స్ పెట్టారు బంగారం కొనుగోలు చేసేటప్పుడు, వెండి కొనుగోలు చేసేటప్పుడు. ఏంటి కండిషన్స్ అంటే ఇక్కడ చూడండి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకులు లేదా ఫైనాన్స్ కంపెనీలు బంగారం కొనేందుకు గాను లోన్స్ ఇవ్వకూడదు. ఇది ఒక నిబంధన. ఇప్పుడు జనరల్గా ఏం చేస్తుంటారంటే చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి పర్సనల్ లోన్స్ తీసుకుంటారు. అలా ఇవ్వడానికి లేదు నిబంధనల ప్రకారం. అలాగే లోన్ తీసుకొని బంగారం లేదా బంగారు ఆభరణాలు, గోల్డ్ ఈటీఎఫ్లు వంటి కొనుగోలు చేయకూడదు. గతంలో గోల్డ్ కొనేందుకు కొన్ని బ్యాంక్స్ రుణాలు మంజూరు చేసేవి. అయితే ఇకపై అలాంటి లోన్స్ అవకాశం లేదు. బంగారం వెండి కొనడానికి లోన్స్ ఇవ్వరు. ఇది ఒక నిబంధన. ఇక గతంలో బంగారు ఆభరణాల వ్యాపారులు మాత్రమే ఈ ఆభరణాలను తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు పొందగలిగేవారు. అయితే మారిన రూల్స్ ప్రకారం బంగారు వెండిని ఉపయోగించే పరిశ్రమలు, కర్మాగారాలు కూడా అలాంటి రుణాలను పొందవచ్చు. కోఆపరేటివ్ బ్యాంకుల నుంచి కూడా ఈ రుణాలు పొందవచ్చు. సో కాబట్టి పెద్ద పెద్ద సంస్థలు కూడా బంగారం వెండి పెట్టుకొని లోన్లు పొందవచ్చు. ఒక కొన్ని పరిమితులు కాకుండా ఎవరైనా సరే పెట్టుకోవచ్చు. ఇక ఇక్కడ చూడండి, ఫ్లోటింగ్ రేట్ లైన్స్. ఇక గతంలో బ్యాంకులు ఫ్లోటింగ్ రేటు రుణాలపై వడ్డీ రేట్లను ప్రతి 3 నెలలకు ఒకసారి మాత్రమే వాటిని మార్చగలిగేవారు. ఇప్పుడు తరచుగా తగ్గించే అవకాశం బ్యాంకులకు లభించింది. వడ్డీ రేట్లపై జరిగే మోసాలను అరికట్టేందుకు ఈ రూల్ మార్చినట్టు ఆర్బీఐ చెప్తుంది. బెనిఫిట్ ఎవరికంటే కొత్త రూల్స్ వల్ల బంగారం వెండిపై లోన్స్ తీసుకునే వాళ్ళకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. అలాగే కొత్త మార్గదర్శకాల ద్వారా బంగారం వెండి మార్కెట్లో మరింత పారదర్శకం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, నిన్నగాక మొన్న నేను ఒక న్యూస్ చదివాను. అదేంటంటే, ఇప్పుడు బంగారం వెండి లోన్లు తీసుకోవచ్చు అని చెప్తున్నారు కదా, బాగానే ఉంది. కాకపోతే ప్రతి నెల ఈఎంఐ కట్టాలి అని చెప్పి ఒక కొత్త నిబంధన కూడా ఉంది. ఇంకా రాలేదు, అది వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఇక్కడ చూడండి, వెండిపై ఎంతవరకు బ్యాంకులు రుణాలు ఇస్తారు. వెండిపైన బ్యాంకులు రుణ పరిమాణం ఆధారంగా లోన్ టు వాల్యూ వివరాలను కూడా ఆర్బీఐ వెల్లడించింది. దాని ప్రకారం 2.5 లక్షల వరకు వెండి రుణం పైన 85% వరకు ఇస్తారు. 2.5 లక్షల వరకు, 2.5 లక్షల విలువైన వెండిని కనుక నువ్వు తీసుకెళ్తే దాంట్లో 85% లోన్ ఇస్తారు. 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు 80%, అంటే 2.5 లక్షల పైన అయితే కనుక మీకు 80%, 5 లక్షలు పైగా ఉంటే 75% మాత్రమే రుణం ఇస్తారు. సో ఈ ఎల్టీవీ నిష్పత్తి రుణకాలం అంతా అమల్లో ఉండాలని ఆర్బీఐ. ఒక వ్యక్తి గరిష్టంగా 10 కిలోల వెండి ఆభరణాలు లేదా నగలు హామీగా పెట్టి రుణాలు తీసుకోవచ్చు. 10 కిలోలు వెండి పెట్టుకోవచ్చు. 10 కిలోలు వెండి పెట్టుకుని అయినా సరే, లేదా నగలు పెట్టుకుని అయినా సరే రుణాలు తీసుకోవచ్చు. నాణ్యాల విషయంలో గరిష్ట పరిమితి 500 గ్రాములుగా పేర్కొన్నారు. నాణ్యాలు అయితే 500 గ్రాములు, మామూలుగా అయితే వెండి గరిష్టంగా 10 కిలోలు ఆభరణాలు లేదా నగలు పెట్టుకొని 10 కిలోలు పెట్టుకోవచ్చు వెండి. ఇక బులియన్కు రుణాలు లేవు. వెండి బార్స్, ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్కు రుణాలు ఎవరు. వెండి బార్స్ ఉంటాయి కదా, వాటికి కానీ ఈటీఎఫ్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ రుణాలు ఎవరు. నగలు, ఆభరణాలు, నాణ్యాలకే రుణ అనుమతి ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, నగలు, ఆభరణాలు, నాణ్యాలకు మాత్రమే ఉంటుంది. ప్రాథమిక వెండి కొనుగోలుకు రుణం ఇవ్వరు. కానీ పరిశ్రమలు, తయారీ రంగానికి పనిచేసే పెట్టుబడుల కోసం వెండిని హామీగా పెట్టుకుని రుణం పొందొచ్చు. ఇది ఇంపార్టెంట్. ఇండస్ట్రీస్ ఎవరైనా పెట్టాలంటే వెండిని కూడా మీరు కొలాటరల్ కింద పెట్టి రుణం తీసుకోవచ్చు. టైర్ 3, టైర్ 4 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు ఈ రుణాలు ఇవ్వచ్చు. ఇది పరిస్థితి. సో ఇక వెండి ధరల నేపథ్యంలో కీలక మార్పులు ఏంటంటే, 2025లో వెండి ధరలు బాగా పెరిగాయి. అక్టోబర్లో కిలో వెండి
1,90,000 దాటింది. దీంతో పెట్టుబడిదారులు సంస్థలు వెండిని రుణ సూచికగా ఉపయోగించుకునే అవకాశం ఉందనే సందేహాలకు ఆర్బీఐ తన కొత్త నిర్ణయాలతో స్వస్తి చెప్పింది. ఈ కొత్త నిబంధనలు బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకత, రిస్క్ నియంత్రణ, గృహ గ్రహీతలకు ప్రయోజనం కలిగేలా పొందినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఏప్రిల్ 1, 2026 తర్వాత వెండిని ప్రధాన హామీ ఆస్తిగా భావించి రుణాలు ఇచ్చే వ్యవస్థ అమల్లోకి రానుంది. సో ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి మీకు వెండి రుణాలు ఇస్తారు. బంగారానికి ఏ విధంగా ఇస్తారో అదే విధంగా మీకు వెండి రుణాలు కూడా ఇస్తారు. కాబట్టి ఇప్పటి వరకు మోడీ బంగారం వస్తుంది అనుకున్నారు, బట్ మోడీ వెండి వచ్చేసింది. ఇప్పుడు ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. సో కాబట్టి బంగారానికి కొంత దీని ఎఫెక్ట్ పడే అవకాశం లేకపోలేదు. థ్యాంక్ యూ.